పరిశుద్ధుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీకందరికీ వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడనని చెప్పెను. అవును ప్రియులారా, క్షమించుడి, మీరు క్షమింపబడుదురు అను మాటను చదవబడినటువంటి లేఖన భాగంలో మనము చూస్తుంటున్నాము. ప్రియులారా, క్షమాపణ లేదా క్షమించుట అనే పదము బహుశక్తి గలది, బలము కలది, బహు విలువైనది, భారమైనది కూడా. మనిషి జీవితాన్ని, మనుషుల మధ్య సంబంధాన్ని మార్చగలిగే పదము ఏదైనా ఉన్నదంటే అది క్షమాపణనే. ఎందుకు క్షమించడము భారమైనది అంటే, మనుషులమైన మనకు ఇతరులను క్షమించమని అడగటానికి మనలోని గర్వము లేదా ఈగో అడ్డుగా ఉంటుంది. అయితే అదే మనలను ఎవరైనా క్షమాపణ అడిగితే మాత్రము దానిని నలుగురితో మనము చెప్పుకొని వారముగా ఉంటున్నాము. ప్రియులారా, ఒకరు నిన్ను క్షమాపణ అడగడము నీ గొప్పతనము కాదు కానీ క్షమించడము గొప్పతనము. అయితే నేటి దినాన మనిషి జీవితము ఏ విధంగా ఉన్నదంటే, తాను గీసుకున్న సరిహద్దుల్లో, తాను జీవిస్తున్న పరిధిలో కొన్ని పదాలు పలకడానికి ఇష్టపడడు. కానీ మనలనందరినీ సృష్టించిన దేవుడు ఈ విషయంలో మనకు ఆదర్శంగా, మాదిరికరంగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. అవును ప్రియులారా, సిలువలో క్రీస్తు పలికినటువంటి మొట్టమొదటి మాట కూడా మన క్షమాపణ గురించే. యేసును ఇష్టానుసారంగా హింసించి, దూషించి, కొట్టి, ఉమ్మివేసి గాయపరిచినప్పుడు ఆయన సిలువలో నోరు తెరచి తన తండ్రి అయినటువంటి దేవుని మన క్షమాపణ నిమిత్తము వేడుకొంటున్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. ప్రియులారా, ఏ పాపం లేనివాడైనప్పటికీ అధికారుల ద్వారా పిలాతునొద్దకు అతడు కొనుపోబడినాడు. ఆయనకు ఈయనలో ఏ దోషమూ కనిపించలేదు. ప్రజలు ఆయన మీద మోపినటువంటి నింద, ఇతడు దేవదూషణ చేయుచున్నాడు, పాపములు క్షమించు అధికారము గలవానని చెప్పుకొనుచున్నాడని నేరము మోపిన వారిని సహితము ఆయన క్షమించినట్లుగా మనము చూస్తుంటున్నాము. మన దేహానికి విరోధముగా మనము చేసినటువంటి పాపములను క్షమించడానికి ఆయన తన శరీరాన్ని ఇచ్చి ఉంటున్నాడు. పాప క్షమాపణ మనకు దయచేసి ఉన్నాడు. పాప క్షమాపణ నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అవును ప్రియులారా, క్షమాపణకు నిలువెత్తు నిదర్శనము యేసు ప్రభువే. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి 43వ వచనంలో దేవుని వాక్యము మనము గమనించినట్లయితే, అక్కడ సిలువ మీద వ్రేలాడుచున్న ఇద్దరు దొంగలను మనము చూస్తుంటున్నాము. అయితే ఆ దొంగలలో ఒక దొంగ మరణపు అంచులలో ఉన్నప్పుడు క్రీస్తు ద్వారా పొందిన క్షమాపణను మనము అక్కడ చూడవచ్చు. చివరి గడియలో క్షమాపణ పొంది నిత్య నరకాగ్ని నుండి ఆ దొంగ తన ఆత్మను రక్షించుకున్నట్లుగా మనము చూడవచ్చు. ప్రియులారా, ఆయన కూడా మన పాపములు క్షమించటానికి సిద్ధముగా ఉన్నాడు. మరి మనము మన పాపములను ఒప్పుకునే స్థితిలో ఉన్నామా? ఒక మారు మనలను మనము పరిశీలించుకుందాము. క్షమించే గుణము ఎంత అవసరమో క్షమాపణ కోరే గుణము కూడా అంతే అవసరము. మనము చేసిన తప్పులను ఒప్పుకోవాలి, అప్పుడే మనకు క్షమాపణ. మరి మన తప్పులను మనము ఏ విధంగా ఒప్పుకొని వారమై ఉంటున్నాము? దేవుని బలిపీఠమునొద్దకు వచ్చి మనము ప్రార్థించువారముగా ఉంటున్నాము. ఏ విధముగా మనము ప్రార్థించాలి?
కీర్తనలు 25వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుని తట్టునకు తిరిగి ఆయన వైపునకు మన ఆత్మను ఎత్తుకొని మనము ఈ విధముగా ప్రార్థించువారముగా ఉండాలి. దేవా, మా పాపములు ఘోరమైనవి, వాటిని క్షమించుము. మేము చేసిన తప్పులను బట్టి మేము బాధపడుచున్నాము, వేదన పడుచున్నాము, మమ్ములను క్షమించుము అని మనము మొరపెట్టినప్పుడు ఆయన మన పాపములను క్షమిస్తాడు. ఎందుకంటే తన పిల్లల పట్ల క్షమాపణ గుణాన్ని, హృదయాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి. తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలమైన మనము ఆయనలాగా ఉండాలని కోరుతుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి అని వాక్యము సెలవిస్తుంటున్నది. అవును ప్రియులారా, ఆయన కలిగినటువంటి మనస్సు మనము కూడా కలిగి ఉండాలి. ఎటువంటి మనస్సు అంటే క్షమాపణ మనస్సు. నీవు దేవుని చేత క్షమింపబడితే మనము ఇతరులను కూడా క్షమించాలి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంటున్నది. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఒక కుటుంబము కట్టబడాలంటే ఆ కుటుంబములో ప్రేమ, శాంతి, సమాధానంతో పాటు క్షమించే గుణం కూడా ఉండాలి. మనలను బాధపరిచిన వారిని, దుఃఖపరిచిన వారిని క్షమించినప్పుడే మన పరలోకపు తండ్రి మన అపరాధములను క్షమిస్తాడు అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలో మనము చూడవచ్చు. మరి క్రీస్తు వలె ఇతరులను క్షమించే అనుభవంలో నీవున్నావా? మనము ఇతరులను క్షమించగలుగుతున్నామా? నేను ఎవరినైనా క్షమిస్తాను, కానీ వీనిని క్షమించను. క్షమించటము కష్టమే, అయినా కూడా క్షమించాలి. ఎందుకంటే మనము క్షమించటము దేవుని యొక్క చిత్తం అయి ఉంటున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుడు మన విస్తారమైన పాపములను క్షమించి అవి మరి జ్ఞాపకము చేసుకొనను అని సెలవిస్తున్నాడు. ప్రియులారా, మరి మనము కూడా దేవుని వలె ఇతరుల పాపములను క్షమించే వారముగా ఉంచున్నామా? ఇతరుల దోషములను క్షమించే వారంగా ఉంటున్నామా? వాటిని మరి జ్ఞాపకము చేసుకొనకుండా ఉంటున్నామా? ఒకమారు మనలను మనము పరిశీలించుకుందాము. మన దీనస్థితికి కారణమైన వారిని ప్రేమపూర్వకముగా, ప్రార్థనపూర్వకముగా క్షమించి ఈ లోకంలోనికి క్రీస్తు యొక్క క్షమాసువార్తను మనము తీసుకొని వెళ్ళేవారంగా ఉంటున్నాము. అనేకులకు క్షమించే విషయంలో మాదిరికరంగా మనము ఉండాలి. అటువంటి కృపా సహాయము, ఆదరణ దేవుడు మనకును మనకందరికీ ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. ప్రేమామయుడా, కృపామయుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. మరొక దినము మాకు ఆయుష్నిచ్చిన దేవా, మీకు కృతజ్ఞతలు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా, మీకు వందనములు. క్షమించుడి, మీరు క్షమింపబడుదురు అని మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఇతరులను క్షమించుటకు కావలసినటువంటి మనస్సును మాకు దయచేయండి నాయనా. క్షమించుటలో మిమ్మును పోలి నడుచుకొనుటకు మీ కృపను మా యందుంచండి ప్రభువా. మా పాపములను మీరు ఏ విధముగా క్షమించితిరో మేము కూడా అదే విధమైనటువంటి క్షమా మనస్సు కలిగి ఉండుటకు మా మనస్సులను బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అతి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.